भाई क्या है स्पेशल आज? स्पेशल भी नहीं है। 1 किलो अच्छा कर लो एक बोरा। लोग ये देख के फैट समझ रहे हैं, इसको क्या बोलते हैं तेलुगु में? अच्छा पेगु। అమ్మా ఏం చేసి చూపెడుతున్నావు మీరు? ఈరోజు బేట తెలంగాణ స్టైల్లో బొట్టి కూర చేస్తాను. ఓకే అంటారు, వాసన వస్తుంది అది ఇది అని అంటారు అమ్మ. దానికి వాసన రాకుండా నీళ్ళల్లో బొట్టి కడిగేటప్పుడు ఉల్లిగడ్డలు ఓకే కొన్ని ఉల్లిగడ్డలు వేసి పసుపు వేసి బాగా కడుక్కోవాలి. మంచిగా నీళ్ళు తేటగా వచ్చేంత వరకు నీట్గా కడుక్కోవాలి. బొట్టి కడుక్కొని వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా ఉండాలి. మసలాలి, మంచిగా మసలా పెట్టాలి. అచ్చా మసలా పెట్టి నీళ్ళలో వేసేస్తాం. బొట్టి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి డేక్ష పెట్టుకోవాలి. డేక్ష పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. కొంచెం అని అంత వేసినావా? కొంచెం దానికి సరిపోయి నూనె కాగినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. బోటి కూరలకు మసాలా 5-6 లవంగాలు, కొంచెం చెక్క, 4-5 ఇలాచీలు, కొంచెం షాజీరా వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎర్రగైన తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. ఉడకబెట్టిన బోటి వేసి తాలింపులు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాక మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. అడగంటకుండా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కారం వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియా పొడి. ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా ఉడికినాక మంచిగా కలుపుకోవాలి. దంచిన గరం మసాలా కర్రీలు వేసుకోవాలి. బోటి కర్రీలు వేసుకోవాలి. మంచి ఉడికిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కర్రీ అయిపోయినట్టేనా? అయిపోయిందట కర్రీ. మంచిగా టేస్ట్ చూసి చెప్పు. మంచిగా మంచిగా సూపర్.